నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఆరోగ్య రీత్యా, కళ్యాణం రీత్యా, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశి ఎలా ప్రభావం చూపిస్తుంది? అలాగే ద్వాదశ రాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది? అమ్మ, మిథున రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు నేను చెప్పబోతున్నా తల్లి. అలానే గోచార రీత్యా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ మిథున రాశిలో జన్మించిన వారు మృగశిర నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదంలో జన్మించిన వారికి, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించిన వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వీరికి వర్తిస్తాయి. అంటే ఈ నక్షత్రాల్లో ఎవరైతే పుడతారో వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే మరి మాకు ఈ నక్షత్రాల గురించి తెలియవండి అని ఉన్నవారికి మీ పేరులో, మీ తల్లిదండ్రులు పెట్టిన పేరులో మొదటి అక్షరం కా కానీ, కీ కానీ, కు, గం, జ్ఞ, చ, కే, కో, హ అనే అక్షరం కలవారు ఈ యొక్క మిథున రాశి యొక్క ఫలితాలన్నీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వర్తిస్తాయి వారికి. అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా, అంటే వ్యక్తిగత జాతకాలలో వారి యొక్క పర్సనల్ జాతకం తీసుకున్నట్టయితే వాళ్ళలో ఏముందని మనకు తెలుస్తుంది. ఇదేంటంటే మొత్తం అందరినీ దృష్టిలో ఉంచుకొని గోచార ఫలితాలను మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మిథున రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, మనకి ఏ ఇబ్బంది పెడుతున్నాయి, మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. లగ్నంలో గురువు సంచరిస్తున్నాడమ్మా. అలాగే ద్వితీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, తృతీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో రాహు సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో శని సంచరిస్తున్నాడు, లాభస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, వ్యయ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ మిథున రాశి వారికి వీరు ఏ స్థానాల్లో ఎలా ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారంటే ఈ మాసం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ జూన్ మాసం అంతా కూడా మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అసలు ఏ పని పట్టుకున్నా కూడా శ్రద్ధగా చేసుకుంటారు, విజయాన్ని పొందగలుగుతారు, లాభాన్ని పొందగలుగుతారు. అలా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేస్తారు. అక్కడ ఉద్యోగం కూడా అద్భుతంగా దొరుకుతుంది. విదేశాలు మరి చదువుకోవాలని పిల్లల్ని పంపించాలంటే వాళ్ళు విదేశాల్లో యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోగలుగుతారు. తల్లిదండ్రుల అనుమతితోటి అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తెలివితేటలతోటి తల్లిదండ్రులు చేసిన అప్పుల్ని తీర్చేవాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు చాలా మంచి పిల్లలు ఉన్నారు. అంటే బాధ్యతల్ని తెలుసుకొని నడుచుకునే పిల్లలు కూడా ఉన్నారు. అలాగే ప్రేమికులు ఉన్నారు. ప్రేమికులు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, పెద్దల్ని మెప్పిస్తారు, హ్యాపీగా వివాహం చేసుకుంటారు. అలాగే వివాహం కాని వారికి మరి ప్రేమించుకున్న వారైతే పెళ్లి చేసేసుకున్నారు. మరి వివాహం కాని అమ్మాయిలు, సాంప్రదాయబద్ధంగా ఉన్న అమ్మాయిలు, వాళ్ళు వివాహం కోసం ప్రయత్నం చేసి అలసిపోయారు. అటువంటి వారికి కూడా ఈ మాసంలో వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే సంబంధాలు కుదురుతాయి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వారికి అనుకూలమైనటువంటి సంబంధాలు కుదిరేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సమస్యలు, ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక కొలుకు వచ్చి పరిష్కారం అయిపోతాయి. అలాగే ఉద్యోగస్తులు, స్త్రీలు, ఉద్యోగం చేసే స్త్రీలకు కూడా మంచి ఎదుగుదల కనిపిస్తూ ఉంది ఈ మాసం. రాజకీయ నాయకులకి ఇంకా బాగుంది, మంచి మేధాశక్తితోటి కొంత రాబడి కూడా వచ్చేటువంటి సూచనలు భూముల మీద కానీ వాటి మీద. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం కలుగుతుంది. అమ్మ కొంచెం ఆరోగ్యం బాగుపడింది ఈ మాసంలో అని. వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి. అనుకున్న దానికన్నా మంచి లాభాలు వస్తాయి వాళ్ళకి. విదేశాల్లో వ్యాపారానికి పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు రాగలుగుతారు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఆనందదాయకంగా మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అమ్మయ్య, కష్టపడ్డ కష్టానికి ఫలితం దక్కిందని గుండె మీద చేసుకోగలుగుతారు నిరుద్యోగులు. అలాగే విద్య పట్ల ఆసక్తి కలిగి ఉంటారు విద్యార్థులు. మేము చదువుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి,
నేను ఒక ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలనేటటువంటి తపన కూడా ఉంటుంది పిల్లల్లో. అంటే ఒక కమాండింగ్ పవర్, అంటే శ్రద్ధ, విద్య మీద శ్రద్ధ ఉంటుంది. తల్లిదండ్రులు చదివిస్తున్నందుకు వాళ్ళని మనం ఏదన్నా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళని మంచి గొప్పవారిగా సంఘంలో పేరు ప్రతిష్టలు తేవాలన్నటువంటి ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. స్త్రీలు ఉద్యోగాల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి. అంటే ఉద్యోగం చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీలో, ఇక్కడ వచ్చే జీతం కాకుండా ఇంకా పెద్ద కంపెనీలో ఎక్కువ శాలరీకి కొత్త ఉద్యోగాలు ఆఫర్స్ వస్తుంటాయి వాళ్ళకి. దాంతో సంతోషంగా ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆ ఉద్యోగంలో జాయిన్ అయినాక ఈ ఉద్యోగాన్ని రాజీనామా ఇస్తారు. ముందుగానే రాజీనామా ఇచ్చి ఆ ఉద్యోగంలోకి వెళ్ళకండి, అది ఇది రెండు కాకుండా అయిపోతాయి. ఒక్కొక్కసారి సమయానుకూలంగా దీనికి సెలవు పెట్టుకొని ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి దీనికి రిజైన్ చేసుకోండి. కొత్త భవిష్యత్తు ఏర్పడుతుంది. ఇంకా ఇంకా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైతే వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు. వాళ్ళకి రావాల్సినటువంటి ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులన్నీ కూడా సరైన సమయానికి ఇప్పుడు వచ్చేస్తాయి. సినిమా రంగంలో ఉండి లవ్ చేసుకునే వాళ్ళకి కూడా వివాహాలు అయిపోతాయి. అన్ని విధాలుగా బాగుంటాయి. అయితే ఇంకా మంచి అద్భుతంగా వీళ్ళకి ఫలితాలు రావాలి అనుకుంటే శివుడికి నమ్మక చిమ్మకాళ్ళతోటి అభిషేకం చేయించుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సరి అవుతాయి. అలాగనే లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. ప్రతిరోజు గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ కుటుంబం అంతా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందదాయకంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.